మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుక్కునూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సొంతంటి కోసం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన గృహప్రవేశం చేసుకున్న లబ్ధిదారులను అభినందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుపేదల సొంతంటి కళ నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట ప్రజలను మోసం చేశారని, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తూ నిరుపేదలకు సొంత ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ప్రభుత్వ పథకాలను చూసి ఓర్చుకోలేక ప్రోటోకాల్ పేరుతో ప్రభుత్వ కార్యక్రమాల్లో గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లాధికారి ప్రతినిధి వెల్దుర్తి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, రాష్ట్ర కిషోర్మాన్ కార్యదర్శి తలారి మల్లేష్, సన్ను వెంకటరెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, తాజా మాజీ నరసింహారెడ్డి, మాజీ సొసైటీ సీఈఓ సిద్దిరాములు, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాబాయ్, సీనియర్ నాయకులు వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమం కుక్నూరులో మరి సామూహికంగా 9 ఇండ్లు ఒకే రోజున ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మన మండలంలో మన ఇచ్చినటువంటి ఇళ్లలో త్వరితగతిన పురోగతిన చాలా ఇళ్ళు లబ్ధిదారులు కట్టుకుంటా ఉన్నారు. బిల్లు కూడా గవర్నమెంట్ నుంచి త్వరితగతిగా వస్తున్నాయి. దీనికి రేవంత్ అన్న గారికి మరియు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి మొన్న జరిగినటువంటి నర్సాపూర్లో సునీతారెడ్డి గారు ఎమ్మెల్యే గారు స్టేజ్ మీద మరి గతంలో ఎన్నో ఘనకార్యాలు చేసినట్టు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడైతే పార్టీ వీడిందో ఆమె గుణాలు కూడా మరి పూర్తిగా మారినట్టున్నాయి. ఆమె ఎక్కడ లేని అబద్ధాలు, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నది. ఆమె 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే చేసి ఇక్కడ నర్సాపూర్ నియోజకవర్గానికి ఏం వెలుగబెట్టిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఒక మంత్రి గారు మాట్లాడుతూ ఉంటే ఆమె ముందు మాట్లాడి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శలకు సమాధానంగా మంత్రి వివేక్ గారు సమాధానం చెప్తున్న సందర్భంలో ఆమె మరి మైకు తీసుకొని సభా సాంప్రదాయాలను. నమస్కారం. ఈరోజు మనం వెల్దుర్తి మండలం కుక్నూరు గ్రామంలో ఒక మెగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. మీరు తెలంగాణ ఏర్పడక ముందు, తెలంగాణ ఏర్పడిన తర్వాత, తెలంగాణ ఏర్పడక ముందు మరి మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్రోళ్ళ చేతిలో నష్టపోయిందని ఎంతో ప్రగల్భాలు పలికి మన తెలంగాణను మనం పాలించుకుంటే మన బీద ప్రజలకు ఎన్నో చేయొచ్చని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు మరి మీకు అందరికీ తెలుసు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల్లో 10 సంవత్సరాల్లో కుక్కునూరే కాదు, ఏ తెలంగాణ పల్లెలో కానీ ఏ పేదరికంలో మగ్గుతున్నటువంటి వారికి ఎలాంటి న్యాయం జరగలేదు. ప్రగల్భాలు పలికిరు. అల్లుడొచ్చేడు ఉంటాడు, మేకలేడ కట్టేస్తాం, గొర్రెలేడ కట్టేస్తాం, గోదలేడ కట్టేస్తాం, మనకి వాళ్ళు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల మనం డబుల్ బెడ్రూమ్లు ఇద్దామని ప్రగల్భాలు పలికిండా లేదా? పలికి మరి ఎందుకు ఫెయిల్ అయ్యిండు అంటే కారణం ఒక్కటి, అధికార దుర్వినియోగం చేసిరు, అక్రమంగా ఆస్తులు సంపాదించారు, కాళేశ్వరం పేట మీద కోట్లు కుమ్మరి కొల్లగొట్టిరు. ఇవన్నీ చెప్పితే ఇవన్నీ నమ్మే దాంట్లో నుంచి వచ్చినాయి, పేదలను బలోపేతం చేయాలనే ఆలోచనతో తీసుకొచ్చినవి. కానీ మళ్ళీ అదే విధంగా అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే వచ్చినాయో మళ్ళీ ఈ మన ప్రభుత్వం వచ్చినాక ఇలా ఇందిరమ్మ ఇండ్లను చూసి చాలా మంది మరి ఇలా బీఆర్ఎస్ నాయకులకు మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే మేము ఇయ్యలేకపోయినాం, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఎక్కడ దొరికితే అక్కడ మన జిల్లా మంత్రి, మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావుతో సహా మొదట మన ప్రభుత్వం వచ్చిన 3 నెలలకే స్టార్ట్ చేసారు. మీరు 100 రోజులలో చేస్తారని 100 రోజులలో ఏమని, అది మన అల్లావుద్దీన్ అద్భుత దీపమా? 100 రోజులలో 5 సంవత్సరాల పరిపాలన ఇచ్చినప్పుడు ఇవన్నీ ఇచ్చిన హామీలను 5 సంవత్సరాలు నెరవేరుస్తారు, కానీ 100 రోజుల్లో ప్రజలను అయోమయానికి గురి చేయడం ప్రారంభించారు. అదే క్రమంలో మన స్థానిక ఎమ్మెల్యే కూడా సాక్షాత్తు మన మంత్రి వచ్చి అభివృద్ధి కార్యక్రమాల కొరకు వస్తే మన వేదికలన్నింటినీ, ప్రభుత్వం వేదికలన్నింటినీ కూడా కార్యక్రమాల వేదికల్ని కూడా రాజకీయ వేదికలు చేసి మన ప్రభుత్వాన్ని మీద దుమ్మెత్తికొచ్చే ప్రయత్నం చేసింది. అదే విషయానికి మంత్రి గారు మంచి ఔదార్యంతోని, మంచి ఆలోచనతోని వివరంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తే అసహనానికి గురైంది. మీరు అందరు చూసిన్నారు నర్సాపూర్ మరి ఆ రోజు ప్రభుత్వ. కానీ గుర్తుపెట్టుకో, మొన్న అంటే వేరే విషయం, మళ్ళీ వేరే వేదికల మీద నువ్వు రాజకీయాలే పన్నంగా పెట్టుకొని ప్రయత్నిస్తే ప్రజలంతా గమనిస్తున్నావు. ప్రజల్లో ఆల్రెడీ నువ్వు ఏమి చేయలేదు ప్రజలకనే భావన స్పష్టంగా ఉన్నది. ఇంకా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఇంకా దిగజారిపోతావు ప్రజల దృష్టిలో. కాబట్టి మరి పద్ధతి మార్చుకో.
వచ్చిన మంత్రులను గౌరవించు, ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు చేయి. ఒక మాట అన్నావు నువ్వు, ఏ ప్రభుత్వమైనా ఎవరు చేసినా ప్రభుత్వాన్ని కాదట పేరు, ఎమ్మెల్యేదట. నువ్వు ఏం చేస్తున్నావు? ఇలా జరుగుతున్న ప్రతి అభివృద్ధి పని మా అన్న రేవంత్ అన్న ఆలోచనతో వచ్చినటువంటిది, మా తల్లి సోనియమ్మ ఆలోచనలోకి వచ్చినటువంటిది. ఆ పనులే ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అదే పనులు ఇవాళ నర్సాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ఎక్కడ కూడా గోమారంలోని నీ ఇంట్లోకి వచ్చి పైసలు పెడతలేవు, నీ క్రెడిట్ రాదు. గుర్తుపెట్టుకో.